ఎన్నో యుగాల క్రితం ధర్మమే లోకాన్ని నడిపిన కాలంలో మహాముని వ్యాసుడు ఒక దివ్య దృష్టిని పొందాడు. దేవతలు, రాజులు, ప్రేమ, ద్రోహం, ధర్మం, విధి ఇవన్నీ కలిగిన ఒక మహాకథను రాయాలనుకున్నాడు. కానీ ఇంతటి కథను ఎవరు రాయగలరు అంటూ ఆలోచిస్తాడు వ్యాసుడు. అందుకే వ్యాసుడు విఘ్నాలను తొలగించి వినాయకుని ప్రార్థిస్తాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఒక షరతు పెట్టాడు. నువ్వు పద్యం చెప్పేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగకూడదు అంటాడు వినాయకుడు. అయితే వ్యాసుడు కూడా తను షరతు పెడతాడు. నువ్వు ప్రతి పద్యం అర్థం చేసుకొని రాయాలి అని అంటాడు వ్యాసుడు. ఇలా దివ్య రచన మొదలయ్యింది. వ్యాసుడు పద్యం చెప్తూ వినాయకుడు వేగంగా పత్రాలపై రాయసాగాడు. కానీ మధ్యలో వినాయకుని కలం విరిగిపోయింది. ఆగకుండా ఉండటానికి తన స్వంత దంతాన్ని విరిచి కలంలా ఉపయోగించాడు. అలా ఒక్క క్షణం కూడా ఆగకుండా పదాలు పద్యాలుగా మారి పాండవులు, కౌరవులు, రాజ్యాల గాథ ఆవిష్కృతమయ్యింది. ధర్మం పరీక్షించబడిన స్థలం, విధి తెలిపిన యుద్ధభూమి కురుక్షేత్ర. ఇదే మహాభారత ఆరంభ గాథ.